కలకలం రేపిన ఈజిప్ట్ విమానం హైజాక్ వ్యవహారం సుఖాంతమైంది. 5 గంటల నాటకీయ పరిణామాల తర్వాత సైప్రస్ భద్రతా దళాల ముందు కిడ్నాపర్ లొంగిపోయాడు. అలెగ్జాండ్రియా నుంచి కైరోకు 81 మందితో బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసిన ఈజిప్టుకు చెందిన ఆగంతకుడు సైప్రస్లో దించేలా చేశాడు. సైప్రస్ దేశానికి చెందిన తన మాజీ భార్యను చూపించడంతో పాటు ఆ దేశంలో ఆశ్రయం కూడా కావాలని హైజాకర్ డిమాండ్ చేశాడు. డిమాండ్లు అంగీకరించకుంటే విమానాన్ని పేల్చేస్తానని హెచ్చరించాడు. భద్రతా అధికారులు అతనితో జరిపిన చర్చలు ఫలించి కొందరిని విడుదల చేయగా చివరకు మిగిలిన ఉన్న 7 తప్పించుకున్నారు. చివరకు హైజాకర్ కూడా బయటకు వచ్చి లొంగిపోవడంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి.